హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాల్టి వ్లాగ్లో గోరింటాకు అది మీకు పెట్టుకొని చూపిస్తానండి. మనం గోరింటాకుతో రుబ్బుకున్నదైతే మనకి హెల్దీ కూడాను. అది ఎలా హెల్దీ, మనకి మంచి చేస్తుంది అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అలాగే మనకి గోరింటాకు అనేసరికి చాలా న్యాచురల్గా దొరికేది అనుకుంటాము. గౌరమ్మ అంటే మనం గోరింటాకుని గౌరమ్మతో పోలుస్తామండి. గోరింటాకు మనకి సుమంగళి స్త్రీకి చాలా మంచిది అంటూ ఉంటారు. అలాగే గోరింటాకు మనకి గౌరమ్మ అని ఎలా పేరు వచ్చింది అని అంటే గౌరీదేవి మనకి ప్రసాదించిన చెట్టు అంటారండి. మిగతావి ఏవి కూడాను, అన్ని ఔషధ మొక్కలు అన్నీ కూడాను మనకి ఎంత ముఖ్యమో ఈ గోరింటాకు కూడా మనకి లోపలికి తీసుకోపోయినా సరే, బయట పెట్టుకున్నా సరే మనకి ఇది అంటే మనం మిగతా ఆకులు అంటే మనకి బిల్వ పత్రాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ మనం ఏదైనా కరివేపాకైనా ఇవన్నీ కషాయం రూపంలో మనం ఇంటేక్ అంటే మనం లోపలికి తీసుకుంటూ ఉంటాము. మనం టీ లాగో లేకపోతే గ్రీన్ టీ లాగో అలా మనం తాగుతూ ఉంటాం కదా. కానీ ఇది మాత్రం మన చేతికి పెట్టుకోవడంతో అన్ని రోగాల్ని నయం చేస్తుంది అంటారు. మెయిన్ ఇది చలవ అంటారండి. అలాగే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఆకు. అందులోనూ గౌరీదేవి మనకి ప్రసాదించిన ఆకు కాబట్టి మనకి ఇది గోరింటాకు అని గౌరమ్మతో మొదలయ్యే పేరుతో ఇది మొదలైందండి. అందుకు ఇది చాలా విశేషంగా మనం అందరం కూడా పెట్టుకుంటూ ఉంటాము. అలాగే ఆషాఢ మాసంలో చాలా ముఖ్యంగా పెట్టుకుంటాము. ఏదైనా ఫంక్షన్స్ అయినా, ఏదైనా పెళ్ళిళ్ళైనా, ఏదైనా కూడాను ముందు గోరింటాకుతో మనకి స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడైతే కోళ్ళు అవి వచ్చాయి. ఇంతకుముందు అయితే మనం ఆకు రుబ్బుకొని పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఆకు ఎంత బాగా మనకు పండితే అంత మంచిది అని అంటూ ఉంటారు. అలాగే మన శరీరాన్ని ఆకు పండిన దాన్ని బట్టి కూడా మనకి వేడి, చలవ అలా అంటూ ఉంటారు. మన శరీరం చల్లదనంగా ఉంటే మాత్రం గోరింటాకు చాలా ఇదిగా ఉంటుంది అని అంటూ ఉంటారు, పండదు అంటారు. అలాగే వేడి శరీరానికి మనకి గోరింటాకు కొంచెం ఎర్రగా మనకి గోల్డెన్ బ్రౌన్ అయినా సరే, కొంచెం బ్రౌన్ కలర్లో అయినా సరే, బాగా రెడ్ కలర్లో రావాలన్నా సరే మన శరీరం వేడిగా ఉంటే మాత్రం గోరింటాకు బాగా పండుతుంది అంటారు. అలాగే గౌరమ్మ మనకు ప్రసాదించిన ఈ గోరింటాకులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా సరే ఈ ఆకు రుబ్బి పెట్టుకుంటే మనకి మెల్లిగా ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ మనకి తగ్గిపోతుంది అని అంటారండి. అలాగే మనకి ఇప్పుడు శరీరంలో వేడి ఎక్కువ ఉన్నా సరే ఇది చలవ కాబట్టి, గోరింటాకు చలవ చేస్తుంది కాబట్టి మన వేడంతా కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా సరే ఫీవర్తో బాధపడుతున్నా సరే, ఎవరైనా సరే వేడి శరీరంతో బాధపడుతున్నా సరే, వేడి ఎక్కువ ఉందని అనిపించిన గోరింటాకు పెట్టుకుంటే చాలా రిలీఫ్ బాగా వచ్చేస్తుంది. అందులోనూ చలవ చేస్తుంది. మెదడుకు కూడా మంచిది అంటుంటారు. ఎందుకంటే మనకి అరిచేతిలోనే మనకు అన్ని నరాలకు సంబంధించినవన్నీ కూడా మనకి ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. మన దీనికి అరచేతిలో గోరింటాకు పెట్టుకోవడం మూలాన అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అంటారు. అలాగే చలవ అంటారు. గోరింటాకుతో మనకి డిజైన్ రాపోయినా సరే అరచేతిలో చందమామ మనం చుట్టూరు ఇలా చుక్కలు, నక్షత్రాల్లాగా మనం పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. ఇందులో ఏ డిజైన్ మనకు పెట్టుకున్నా సరే ఆకుని మించింది ఉండదు అనిపిస్తూ ఉంటుంది. అలాగే కోన్ కూడా పెట్టుకున్నా సరేనండి మనకి 2 రోజుల్లో 3 రోజుల్లో రంగు పోతుంది, అలా పొరలుగా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆకుతో పండినంత న్యాచురల్గా ఇంకేది పండదు అని అనిపిస్తూ ఉంటుంది. చాలా దీనిగా ఎప్పుడు కూడా అరుదుగా దొరుకుతుంది అని అనిపిస్తూ ఉంటుందండి గోరింటాకు అనేసరికి. చుట్టుపక్కల అవి మనకు దొరికితే చాలా అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకైతే నేను మొత్తం ఇలా పెట్టేసుకొని ఇంకా పైన కూడా ఒక చందమామ చుక్క అయితే ఇలా పెట్టేసుకున్నానండి. అన్నీ పెట్టేసుకొని ఇలా కడిగేసుకున్నాను. చాలా బాగా పండిందని అనిపించిందండి. ఎందుకంటే ఆకుతో పండడం అని అనేసరికి ఇప్పుడు కొంచెం అందులో వేయవలసినవన్నీ కరెక్ట్గా వేస్తేనే అది పండుతుంది. ఇగోండి కొంచెం తొందరగా తీసానేమో కానీ బాగానే పండిందని అనిపించింది. ఇది కోన్తో పెట్టుకున్నాను కదా, ఈ కోన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి తొందరగా పోతుందని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకు అయితే చాలా ఎక్కువ రోజులే ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. వేళ్ళకై కూడా బాగా పండింది. ఇంకొక అరగంట ఉంచుకుంటే ఇది ఇంకా బాగా పండుతుందని అనిపించిందండి. కాకపోతే ఇంకా కడిగేసుకున్నాను. మనం కడుక్కున్న వెంటనే కొంచెం నూనె రాసుకొని కూడా ఉంచేసుకుంటే బాగుంటుంది.
గోరింటాకులో ఉన్న ఔషధ గుణాల కోసమైనా సరే మనం నెలకు ఒకసారో లేకపోతే 20 రోజులకు ఒకసారైనా పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే పూరి చేస్తున్నానండి ఇవాళ కుకింగ్లో. ఇవాళ కుకింగ్ బ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను. పూరి కొన్ని డిఫరెంట్గా మనం కొంచెం చిన్న చిన్న మార్పులతో మనం సర్వింగ్ కూడా మనకి స్వీట్తో సర్వ్ చేసుకోవడానికి ఇవాళ వీలుగా ఉండేటట్టు ఒక పూరి అయితే మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మన రెసిపీకి చేసుకునేడానికి కొంచెం ముందు మూకుడైతే పెట్టేసుకున్నానండి. కొంచెం పొయ్యి అయితే వెలిగించుకున్నాను. పూరి కలుపుకునేటప్పుడు వేడి నూనె అయితే మనం వేయాలి కదండి, దానికోసం కొంచెం నూనె వేడి చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను. మూకుళ్ళలోనే నూనె అది పోసుకొని వేడి అయ్యాక మనం పూరి పిండి కలిపినప్పుడు ఇది యాడ్ చేయడం కోసం ఇంక అలా పెట్టేసుకున్నానండి. 2 గరిటెలు అయితే వేడి చేస్తున్నాను ఇలాగా. ఎప్పుడైనా మరిగిన నూనె వేస్తే మనకి పూరీలో బాగుంటుందండి, బాగా పొంగుతాయి కూడాను. ఇది చిన్న టిప్. అలాగే ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే పూరి కలిపేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుద్దండి. దానికోసం ఇంకా గిన్నె అయితే తీసుకుంటున్నాను ఇందులో కలుపుకోవడం కోసం. ఇప్పుడు గిన్నె అది పెట్టేసుకుని నేను ఒక 2 డొక్కులు అంటే ఈ కప్పుతో 2 డొక్కులు అయితే తీసుకుంటున్నానండి పిండి. మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకి పూరి టేస్ట్గా వస్తుంది. ఇంక ఇందులో నేను ఇప్పుడు చూసారు కదా ఈ 2 కప్పులు దీంట్లో కొంచెం గోధుమ నూనె వేసుకుంటున్నాను. కొంచెమే లేండి, నా చేతిలో చూసారు కదా అరచేయిలో కొంచెం వేసుకున్నాను అంతే. ఈ 2 కప్పులకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం పంచదార 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేడి నూనె అన్నాను కదండి, అది ఇలా తీసుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నూనె అంతా పిండిలో మనం కలిసేటట్టు కలుపుకోవాలి. వేడి చూసుకుంటూ మనం కలుపుకోవాలి, ఎందుకంటే నూనె అది పిండికి పట్టేటట్టు వేడి నూనె కలుపుకుంటే మనకు పూరీలు చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయండి. ఎప్పుడైనా సరేనండి చపాతీకి పూరికి కలిపేటప్పుడు కొంచెం ఇది గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ అయితే కొంచెం పలచగా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి, కాకపోతే పూరికి మాత్రం కొంచెం పిండి గట్టిగానే ఉండాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నట్టు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎప్పుడు పూరి కర్రీ అని బోర్ కొట్టినప్పుడు ఇలా మిల్క్ స్వీట్తో మీరు ట్రై చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ దీన్ని ఉంచేస్తున్నాను ఇలాగా. ఇప్పుడైతే నాకు శారీ వచ్చిందండి, కళామందిర్ పేజ్ నుంచి తెప్పించాను. ఈ శారీ రివ్యూ అయితే మీకు షేర్ చేస్తానండి, చాలా బాగుంది. చూసారు కదండి కళామందిర్ శారీ ఇప్పుడు అందరూ కూడాను ఆన్లైన్లోనే తెప్పించుకుంటూ ఉంటారు. అలాగే ఆన్లైన్లో మనకి బాగా వస్తుందా రాదా అని కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి, అందుకని ఇప్పుడు రివ్యూ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా కల్నేత బార్డర్ అంటే డబుల్ షేడ్ బార్డర్తో ఇలా బ్లూ కలర్ వచ్చిందండి. కింద బార్డర్ అంతా కూడాను ఇలా ఫ్లవర్స్తో డిజైను జెరీ అది వచ్చింది, పైన కడ్డీ బార్డర్ లాగా వచ్చిందండి. ఇప్పుడు చూసారు కదా మొత్తం జకార్డ్ వచ్చింది, మొత్తం గోల్డ్ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్తో మొత్తం వచ్చిందండి. ఇలా గ్రీన్ కలర్ శారీ అయినా సరే చాలా ఆ కలర్ చాలా అట్రాక్టివ్గా అనిపించిందండి. గోల్డ్ షేడ్తో మధ్య మధ్యలో ఇలా వచ్చి గ్రీన్ కలర్ షేడ్ అయితే వచ్చింది. ఇంక ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలాగా ఫుల్ జకార్డ్ వచ్చి చిన్న బార్డర్ అంటే 12 ఇంచెస్ 11 ఇంచెస్ ఉంటుందండి. పెద్ద బార్డర్ అనే అనిపించింది, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు. పైన బార్డర్ అయితే కొంచెం చిన్న బార్డర్ 2 ఇంచెస్ బార్డర్ లాగా వచ్చింది, 2 to 3 ఉంటుందండి. ఆ బార్డర్ కలర్ కూడా డ్యూయల్ షేడ్ అంటే 2 కలర్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, గ్రీను మళ్ళీ బ్లూ కనిపిస్తుంది. అలాగే పైటంచు కూడా గ్రీనే వచ్చిందండి, గ్రీన్లోనే కొంచెం డిజైన్ మారి వచ్చింది. అలాగే బ్లౌజ్ పీస్ దీనికి ఫుల్ గ్రీన్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఇప్పుడు బ్లౌజ్ పీసు ఈ మనకి రన్నింగ్లో కాకుండా మామూలుగా వేరేగా ఇచ్చారు, అంటే గ్రీన్ టిష్యూ లాగా వచ్చింది. ఇప్పుడు చూసారు కదా ఇది శారీ చాలా బాగుందని అనిపించింది. 1300 రూపీస్కి అయితే నాకు రావడం జరిగిందండి, నేను పర్చేస్ చేశాను. కళామందిర్ పేజ్లో కావాలంటే లింక్ ఇస్తాను, చెక్ చేసేయండి. మీరు కమెంట్ చేస్తే నేను లింక్ పెడతాను. మీరు ఏమైనా ఇంకేదైనా ఇందులో మోడల్స్ ఉన్నా కూడా మీరు చెక్ చేయొచ్చు, వాళ్ళ పేజ్లో ఉంటాయి. ఇది నాకు బ్లౌజ్ పీస్ ఇలాగ వచ్చిందండి, స్మాల్ జకార్డ్ బార్డర్ లాగా వచ్చి కొంచెం మొత్తం జకార్డ్ అంటే ఫుల్గా జరీ ఉన్నట్టు వచ్చిందండి ఇదంతా కూడాను. హ్యాండ్స్కి అయితే ఫుల్గా మనకి పెద్ద బార్డరే వచ్చింది కాబట్టి అది హ్యాండ్స్కి మనకి బాగుంటుందని అనిపించింది. ఈ శారీ చాలా బాగా వచ్చిందండి, బాగుంది కూడాను, సాఫ్ట్గా ఉంది, మనకి ఎక్కువ బరువు కూడా ఉండదు. మొత్తం ఇలా వీవింగ్తోనే వచ్చింది, అన్ని టిష్యూ కూడా ఉండడంతో సెమీ కంచిపట్టు శారీ నాకు చాలా బాగుందని అనిపించిందండి ఈ రేట్కి.
ఇవన్నీ కూడానండి మనకి 2000, 3000, 4000 రేంజ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు డిస్కౌంట్లో మనకి పండగ అనేసరికి మనం డిస్కౌంట్లు అవి పెడుతూ ఉంటారు కదా. దీపావళి డిస్కౌంట్లో అయితే ఇది నేను పర్చేస్ చేశాను. ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ క్యాటలాగ్ శారీస్ లాగా ఉంటాయండి, కలర్కి ఒకటి చొప్పునే ఉంటాయి. మళ్ళీ సేమ్ కలర్ అయితే రిపీట్ అవ్వదు, సేమ్ డిజైన్ కూడా రిపీట్ అవ్వదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అని అంటూ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇప్పుడు ఇంకా నాకైతే అయిపోయిందండి, కొంచెం టైం అయిపోయింది కదా, పూరీలు ఇంకా చేద్దామని అయితే లోపలికి వచ్చేసాను. అండ్ కలపడం కూడా చూసారు కదండి, పూరీలో చిన్న చిన్న మార్పులు చేయడం వలన మనకి పూరీలు బాగా వస్తాయి. అలాగే మనకు సర్వింగ్ కూడా మనం పూరీలకి రకరకాల కర్రీలు అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మసాలా గ్రేవీ కర్రీ అయినా సరే, పూరీ మసాలా కర్రీ అయినా సరే, రెగ్యులర్గా చేసుకునే పూరీ మసాలా కర్రీ అయినా సరేనండి, ఏదైనా సరే పూరీలోకి ఏదైనా బాగానే ఉంటుంది. కానీ ఇలా స్వీట్తో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఏ స్వీట్తో ఎలా తినచ్చు అన్నది కూడా సర్వింగ్ చేసేటప్పుడు మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఈ రొట్లు లాగా మా అత్తగారు చేసేవారండి. ఈ రొట్లతో కోవా స్వీట్ అది పెడుతూ ఉండేవారు. అంటే మనకి మైదా పిండి ఎప్పుడైనా సరే తోపుకి పూర్ణానికి ఉండిపోతే, అంటే పూర్ణం పెట్టాక మొత్తం మనం ఒబ్బట్లు చేసేస్తాము. ఆ తర్వాత పూర్ణాన్ని మనకి కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనం ఆ తోపుకి మనం కలుపుకున్న పిండి ఉండిపోయినా మరుసటి రోజైనా సరే నూనెలో ఉన్నది బాగా ఒత్తుకుని బాగా నూనెలో బాగా ముంచిందే ఉంటుంది కదండి. ఆ నూనెలో ముంచిన దాన్ని బాగా ఒత్తేసుకొని మనం పెనం మీద వేసుకొని కాల్చేసుకుంటే ఆ స్వీట్ ఏమో మనకి ఇప్పుడు నేను చెప్తాను అన్నాను కదా, కోవా స్వీట్తో దాన్ని తింటే కోవా రొట్లు అని అనేవారండి మా అత్తగారు. అవి చేసుకుంటూ ఉండేవారు. అది స్పెషల్గా విజయనగరంలో ఫేమస్. అలాగే ఇప్పుడు పూరీతో ఇవాళ ట్రై చేసుకుందామని ఇంకా పూరీ కోవా స్వీట్ అయితే ఇప్పుడు నేను సర్వ్ చేసుకుందామని ఇంకా ఒక్కొక్క పూరీ ఇలా చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరేనండి పూరీలు చేసేటప్పుడు నూనెతో ఇలా మనం ఒత్తుకుంటే పిండి మనకి నూనె పాడవకుండా ఉంటుంది. మనకి నూనె కాగిందా లేదా అని చూసుకోవడానికి ఒక చిన్నది వేసుకుంటే పైకి వస్తే మనకు నూనె కాగిపోయినట్టే. ఇంకా నేనైతే ఒక్కొక్క పూరీ ఇంక ఇలా చేసేసుకుంటున్నాను. దీన్ని మనకి మిల్క్ స్వీట్ అంటే కోవా స్వీట్తో ట్రై చేసుకుంటే మనకి కోవా రొట్టెలు ఎలా మనం తింటే ఎలా టేస్ట్ ఉంటుందో అదేలాగా మాకు ఇది ఉంటుందని చెప్పి ఇవాళ అయితే పూరీకి నేను ఏ మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేయలేదు. అదేంటోనండి, రైస్ కోసం ప్రిపేర్ చేస్తే ఆ రోజు మనం పూరీలు చేసుకోము. మనం పూరీలు చేసుకున్న రోజు మసాలా కర్రీ మన దగ్గర మనం చేయడానికి వెజిటేబుల్స్ అవి ఉండవు, ఆ రోజు కుదరదు. అలాంటప్పుడు ఈ కోవా స్వీట్ మనం రెడీమేడ్ తెచ్చుకుని మనం తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక్కొక్కటి ఇంకేగించేసుకుంటున్నాను. మనకు అన్ని పూరీలు ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. చిన్న చిన్న ఇలా టిప్స్ పాటించడం వలన చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మరి మీ ఇంట్లో కూడా ఇలాగే పూరీ పిండి అది కలుపుకుంటారా, లేకపోతే డిఫరెంట్గా ఇంకెలాగైనా కలుపుకుంటారా అన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక నేనైతే ఒక్కొక్క పూరీ ఇలా వేగించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు కొంచెం చిన్న సైజే చేశానండి. ఎందుకంటే పూరీలు అనగానే మనకు కొంచెం చిన్న సైజు ఉంటేనే బాగుంటుంది. అలాగే నూనె కూడా మనకి పాడవకుండా ఉండాలంటే ఒత్తుకునేటప్పుడు మనం నూనెతోనే చేసుకుంటే బాగుంటుంది. పిండితో మళ్ళీ మనం పిండితో చేసినప్పుడు మొత్తం పిండి అంతా నూనెలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇవాళ కోవా స్వీట్తో ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే స్వీట్ కూడా తక్కువ వేసుకుంటే మనకి మిల్క్ కోవా స్వీట్ చాలా ఈ పూరీల్లోకి యాప్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఇది టేస్ట్ చూసి చెప్తానే ఎలా ఉందన్నది అన్నది. ఎందుకంటే పూరీలు చాలా సాఫ్ట్గా ఇలా 2 వేళ్లతో ఇలా తుంచితే వచ్చేసేటట్టు ఉంటాయండి. నేను చెప్పిన చిన్న టిప్స్ ఇలా పాటిస్తే టేస్టీగా, అంటే పూరీలు అనేసరికి మా ఇంట్లో చాలా ఇష్టంగానే తింటూ ఉంటారు. దీంట్లో ఏ కర్రీ చేసినా కూడా బాగుంటుందండి. పన్నీర్ కర్రీ అయినా సరే, మసాలా కర్రీ అయినా సరే చాలా బాగుంటుంది. అలాగే ఇలా మిల్క్ స్వీట్ అంటే కోవాతో కూడా చాలా సూపర్గా ఉందండి. డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇది అన్ని ప్రాంతాల్లో తెలియదనే ఉద్దేశంతో ఇది షేర్ చేశానండి. ఎందుకంటే విజయనగరంలోనే ఇలా కోవా స్వీటు అలా తింటూ ఉంటారు, అదే రొట్టెతో తింటూ ఉంటారు, కోవా రొట్టెతో. అది కూడా గోధుమ పిండితో చేసింది, మైదా పిండితోని, కాబట్టి అందుకే షేర్ చేశాను. అంతేనండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.